అబౌట్ ది పార్టీస్. సభ సంప్రదాయాలు, సభా విలువలు అవన్నీ చూసుకుని స్పీకర్ రాజ్యాంగబద్ధంగా ఏ సభ్యుడికి ఎంత సమయాన్ని కేటాయించాలో అనేది ఆయన నిర్ణయించుకుంటాడు. ఆయన విచక్షణాధికారాన్ని ప్రశ్నించే హక్కు రాజకీయ పార్టీలకు కానీ నాయకులకు కానీ లేదు. ఆనసారిగా రాజీనామా చేస్తే కూటమికి ఎఫెక్ట్ ఉంటుందా? సార్ భలే చెప్తున్నారు సార్, మీరు పానకంలో పుడకలాగా. ఏంటి సార్ ఇది? ఆయన రాజీనామా చేస్తే ఎంత, చేయకపోతే ఎంత? కాన్ఫిడెన్స్ ఏంటి? నేను ఒకటే చెప్తున్నా సార్, ఈ రాష్ట్రానికి చూడండి సార్, ఇది నా అరచెయ్యి, దీని హస్తం అంటారు. దీనికి 5 ఏళ్ళు ఉంటాయి, 5 ఏళ్ళు ఉంటే హస్తం. 6వ వేలు ఒకటి మొలుస్తుంది, అది పనికిమాలని వేలది. ఈ వైసీపీ పార్టీ అనేది ఈ రాష్ట్రానికి దాపురించినటువంటి 6వ వేలు. పనికిరాని 6వ వేలు లాంటి పార్టీ రాజీనామా చేసినా, రచ్చకెక్కి బురద జల్లినా మేము పట్టించుకోం, ప్రజలు పట్టించుకోరు. ఎందుకంటే ప్రజలకి మేము మేలు చేస్తున్నాం, ప్రజలకి ఉపకారం చేస్తున్నాం, ఇచ్చిన హామీలు ప్రజలకి నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాం. సభను హోందాగా నిర్వహిస్తున్నాం. సభలో చూడండి, ఇవాళ మీరు అప్పుడు ఎలా జరిగింది సభ, ఇప్పుడు ఎలా జరుగుతుంది? ఆ వెకిల్ నవ్వులు ఉన్నాయా? ఆ భుజాలు ఎగరేయడాలు ఉన్నాయా? ఆ ముసిముసి నవ్వులు ఉన్నాయా? ఆ యొక్క హేళనలు ఉన్నాయా? ఆ అరుపులు ఉన్నాయా? ఆ భూతు పురాణం ఉందా? ఆ కేకలు ఉన్నాయా? అవన్నీ లేవు. హోందాగా పెద్దల సభ అంటే పెద్దల సభ, చట్టసభ అంటే చట్టసభలాగా నడుస్తున్నాయి. దాన్ని గౌరవించాలి. ఒకసారి శాసనసభ్యుడిగా ముందు నువ్వు పులివెందుల శాసనసభ్యుడైనా, పులివెందుల శాసనసభ్యుడు శాసనసభను గౌరవించాలి. గౌరవించకపోతే నువ్వు జీతం ఎందుకు తీసుకుంటున్నావు? ఎమ్మెల్యేకి ఇచ్చే అలవెన్స్లు ఎందుకు నువ్వు పొందుతున్నావు? అది కరెక్టా? ఎమ్మెల్యేని ఎందుకు చెప్పుకుంటున్నావు? తప్పు కదా. ఎమ్మెల్యేగా నీ లెటర్ ప్యాడ్ మీద ఎందుకు సంతకం పెడుతున్నావు? ఇవన్నీ తప్పు కదా. ఇవన్నీ చేస్తూ, ఎమ్మెల్యేగా సంతకం పెడుతూ, ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటూ, ఎమ్మెల్యేగా వసతులు పొందుతూ సభను ఎగ్గొడతారా? ఎంత తప్పండి ఇది. ఏదైనా ఆయన రాజీనామా చేస్తారంటే మాకు వచ్చిన నొప్పి లేదు, మీరు రమ్మంటున్నాం, రాజీనామా చేసుకుంటారో, ఎలక్షన్కి వస్తారో, దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. కమాన్, రెడీ. ఓకే, at any place, any time, any center. ఓకే, మోహన్ రెడ్డి గారు, ఇదండి any constituency, ఎనీ ప్లేస్, ఎనీ టైం, ఎనీ కాన్స్టిట్యున్సీ అట. ఎనీ కాన్స్టిట్యున్సీ రెడీ అంటున్నారు. కమాన్, సవాల్ విసురుతున్నారు, లైవ్ సవాల్. ఏ సెలక్షన్ అయినా సరే, డిబేట్ అయినా సరే, ఏదో యుద్ధం అయినా సరే సిద్ధం. రైట్, మేము సన్నద్ధంగా ఉన్నాం కూటమి. ఓకే, మోహన్ రెడ్డి గారు రెస్పాండ్. బంగారం చెప్పాలని మాట్లాడతారు, 2 నిమిషాలు మాట్లాడే విధంగా మాట్లాడతారేమో అని చూస్తా